దేవునికి స్తోత్రములు. ప్రభునామమునకు మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపలో మనలను దేవుడు ప్రేమించి మరి ఒక నూతన దినమును బహుమానంగా దేవుడు అనుగ్రహించి ఉదయకాల సమయమున వేకప్ విత్ గాడ్ ఈ డివోషన్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కొక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తూ మరి గత కొన్ని దినాల నుండి పాత నిబంధన లేవికాండంలో మొదటి 10 అధ్యాయాల్లో ఉంటున్న మరి బలుల విషయమై మనం ధ్యానం చేసుకుంటూ మరి ఇశ్రాయేలీయుల ప్రజలకు దేవుడు మరి తెలియజేసిన ఆ బలులను దేవుని కుమారుడును యేసు క్రీస్తులో ఆ బలులను ఏ రీతిగా ఆయన సంపూర్తి చేసి ఉన్నాడనే ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. 5 బలులు: దహన బలి, రెండవది మరి నైవేద్య బలి, సమాధాన బలి, ఇదే కాలమున సిన్ ఆఫరింగ్, పాప పరిహారత బలిగా మరి యేసు ప్రభు ఈ లోకముని ఎంతో ప్రేమించి ఆయన కుమారుని యేసు క్రీస్తుని ఈ లోకంలోనికి పంపించి మరి పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకంలోనికి మానవుడిగా జన్మించి పాపము లేనివాడిగా జీవించి మానవులందరి కొరకు ఆయన సెలవులు తన ప్రాణాన్ని బలిగా అర్పించున్నాడు. ఏ భేదము లేదు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. కనుక ఉదయకాల సమయమున మరి మన జీవితంలో యేసు ప్రభు వారు చేసిన ఆ యొక్క సెలవులో మన కొరకు చేసిన పాప పరిహారార్థ బలి, మనం ఉండవలసిన స్థానంలో ఆయన ఉన్నారు. మనం పొందవలసిన శ్రమ ఆయన పొంది మానవులందరి కొరకు మరి దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి మానవులందరి కొరకు కూడా తన ప్రాణాన్ని బలిగా అర్పించి ఆయన చిందించిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ విమోచన దేవుడు దయచేసి ఉంటున్నాడు. ఆయన రక్తంలో విమోచింపబడి మనల్ని నీతిమంతులుగా తీర్చి నిత్య జీవనకు వారసులుగా ఆశీర్వదించి యేసుక్రీస్తులో మనలను నూతన సృష్టిగా చేసి ఉంటున్నాడు. పేతురు ఆయన పత్రికలో రాస్తూ, వెండి బంగారం వంటి క్షేమగు వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు, కానీ నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల యొక్క అమూల్యమైన రక్తం చేత మనం విమోచింపబడి ఉన్నామని ఎరిగి మరి దేవుడు ఆయన కుమారుడిని యేసుక్రీస్తు మనుష్య కుమారుడిగా ఈ లోకంలో వచ్చి మానవులందరినీ కూడా రక్షించి శిలువలో ఆయన చేసిన యొక్క పాపమునకు ఈ పాప పరిహారార్థ బలిగా ఆయన మనలను ఆయన రక్షించి ఆయన రక్తంలో విమోచించి దేవుని కుటుంబంలో మనల్ని జన్మింపచేసి దేవుని కుమార్తెలుగా దేవుడు అంగీకరించి ఉంటున్నాడు. కనుక పాపమునకు వచ్చే జీతం మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభు అయిన యేసుక్రీస్తు నిత్య జీవము. ఆ రీతిగా మరి మనము మన పాపములను ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయను. యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రపరచను. కనుక ఈ దినమే దేవుని సన్నిధిలో మన పాపం విషయంలో పశ్చాత్తాపడి మారు మనసు పొంది మరి దేవుని కుటుంబంలో మనం జన్మించి దేవుని రాజ్యవారసులుగా మనం జీవించినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. ఆమేన్. పరిశుద్ధుడు అయిన తండ్రి, నీకు వందనాలు. నీ కుమారుని యేసుక్రీస్తులో మమ్మల్ని ప్రేమించి మా పాపములకు ఆయన పరిహారముగా సెలవులో ఆయన చేసిన గొప్ప బలియాగమును బట్టి నీ కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఆయన చెందించిన రక్తం ద్వారా మాకు అనుగ్రహించిన పాప క్షమాపణ కొరకు, విమోచన కొరకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. ఇంకెవరైతే రక్షణ లేదా అటు వారికి రక్షణ దయచేయండి. పాప విషయంలో పశ్చాత్తాపము మారు మనసును దయచేయండి. దినవంతి కూడా మీరు మాకు తోడుగా ఉండండి, సన్నిధి మాతో ఉంచండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సహవాసం ఆయన సన్నిధి దినవంతి మనకు తోడేండునుగాక. ఆమేన్. ఆమేన్.